హలో, ఈరోజు బిట్ లాజిక్ ఆపరేషన్స్ను మరి ఇంకోటి బేసిక్ ల్యాడర్ డయాగ్రామ్ హోల్డింగ్ ఆపరేషన్ ఎలా చేయాలి, ఒక మోటార్ కంటిన్యూస్గా రన్ కావాలంటే ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి ఆన్ కమాండ్ అనేది ఈరోజు చూద్దాము. ముందు బిట్ లాజిక్ ఆపరేషన్స్ అసలు బేసిక్ మనం ఏమేమి యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఇది ఫస్ట్ ఇవి 3 బేసిక్ అన్నట్టు. ఈ 3 బేసిక్, ఇదొకటి ఇదొకటి. ముందు ఎన్ఓ రిలే కాంటాక్ట్ అంటే నార్మల్లీ ఇట్లా ఓపెన్ కాంటాక్ట్ ఉంటుంది. ఇటు నుంచి ఇటు వోల్టేజ్ అనేది పాస్ కాదు. ఎప్పుడైతే ఇది క్లోజ్ అవుతుందో అప్పుడే ఇటు నుంచి ఇటు వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది. ఇది నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్. నెక్స్ట్ నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్. ఇది ఎన్సి అంటే నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్. ఇది నార్మల్గానే ఇటు నుంచి ఇటు వోల్టేజ్ అనేది కంటిన్యూస్గా పాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఈ వోల్టేజ్ ఇటు నుంచి ఇటు అనేది పాస్ కాదు, అంటే దీనికి రివర్స్ ఆపరేషన్ అన్నట్టు. ఇది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడే వోల్టేజ్ పాస్ అవుతుంది, కానీ ఇది కంటిన్యూస్గా ఎప్పటికి పాస్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అప్పుడే ఆగిపోతుంది. అది నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్. అవుట్పుట్ కాయిల్ అంటే ఇది జనరల్గా అన్నిటికీ నార్మల్ అవుట్పుట్, బూలియన్ ఎక్స్ప్రెషన్కి అవుట్పుట్ అన్నట్టు. ఇది ఐదర్ 1 or 0 అంతే బూలియన్ అంటే. నెక్స్ట్ ఇది పాజిటివ్ ఎడ్జ్, ఒక పల్స్ని జనరేట్ చేస్తుంది అంతే, దీని గురించి ఏముండదు అంతా. ఇది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, రైజింగ్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. ఎడ్జ్ డిటెక్షన్, పాజిటివ్ ఎడ్జ్, నెగిటివ్ ఎడ్జ్, ఫాలింగ్ ఎడ్జ్, రైజింగ్, ఇట్లా 4 ఉంటాయి. ఇవన్నీ ఎడ్జ్ ట్రిగరింగ్ పల్స్ అన్నట్టు. ట్రిగర్ పల్స్ జనరేట్ చేయడానికి ఇవి. నెక్స్ట్ సెట్ కాయిల్. ఇవి మెయిన్ మనకి. ఎప్పుడైతే ఒక పుష్ బటన్ని పుష్ చేస్తామో అప్పుడు ఇక్కడికి వోల్టేజ్ వచ్చి వెళ్ళిపోతుంది అంతే. ఒక మిల్లీ సెకండ్స్లో వచ్చి వెళ్ళిపోతుంది. ఎంతసేపు అయితే ఆ పుష్ బటన్ ప్రెస్ చేస్తామో అంతసేపు వచ్చిపోతుంది. కానీ ఇక్కడ అవుట్పుట్ మాత్రం ఎనేబుల్ అయ్యే ఉంటుంది. ఈ సెట్ అంటే సెట్ అయిపోయి ఉంటుంది, వోల్టేజ్ని హోల్డ్ చేసుకొని ఉంటుంది కంటిన్యూస్గా అంటిల్ రీసెట్ కాయిల్కి మళ్ళీ వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ సెట్ అనేది రీసెట్ అవుతుంది. ఈ సెట్కి రీసెట్కి ఎప్పుడు ఒకే అడ్రస్ ఇవ్వాలి. సేమ్ అడ్రస్ ఇస్తే ఇది సెట్ అయినప్పుడు వోల్టేజ్ కంటిన్యూస్గా హోల్డ్ చేసుకొని ఉంటుంది. ఇది ఎప్పుడైతే మళ్ళీ రీసెట్ అవుతుందో అప్పుడే వోల్టేజ్ అనేది 0 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ టైమర్ ఆన్ డిలే. పేరులోనే ఉంది టైమర్ ఆన్ డిలే. అంటే ఎప్పుడైతే ఇక్కడికి ఒక వోల్టేజ్ వస్తుందో దాన్ని కొంచెం డిలే తర్వాత ఇటు అవుట్పుట్ ఇస్తుంది. ఈ ఎన్ని సెకండ్స్ అనేది మనం అక్కడ మన ఇష్టం, అది 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ 15 సెకండ్స్ కానీ, ఎన్ని సెకండ్స్ అంటే అన్ని సెకండ్స్ పెట్టుకోవచ్చు. ఇది కూడా సేమ్ టైమర్ ఆఫ్ డిలే. ఇక్కడికి ఎప్పుడైతే ఇన్పుట్ వస్తుందో అవుట్పుట్ని కొంచెం డిలే తర్వాత పంపిస్తుంది. ఎన్ని సెకండ్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు, 5 సెకండ్స్ 10 సెకండ్స్ అట్లా కొంచెం డిలే తర్వాత అవుట్పుట్ని ఇస్తుంది. ఇవి గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్, ఇవి కంపారేటర్. ఎప్పుడైతే ఇన్పుట్ 1 గ్రేటర్ దెన్ ఇన్పుట్ 2 ఉంటుందో అప్పుడే అవుట్పుట్ అనేది 1 వస్తుంది. సేమ్ ఇది ఎప్పుడైతే ఇన్పుట్ 1 లెస్ దాన్ ఇన్పుట్ 2 ఉంటుందో అప్పుడే అవుట్పుట్ 1 వస్తుంది. ఇది ఈక్వల్ అంటే ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 రెండు ఈక్వల్గా ఉంటే అవుట్పుట్ 1 వస్తుంది. ఇవన్నీ బేసిక్ మ్యాథమెటికల్ అడిషన్. దీనికి 2 ఇన్పుట్స్ ఉంటాయి.
మన ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు, 2 3 వీటికి కూడా 1 2 3 ఎన్నైనా తీసుకోవచ్చు. సబ్స్ట్రాక్షన్ ఇది మ్యాథమెటికల్ ఫంక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ పిఐడి కంట్రోల్ గురించి లాస్ట్లో చెప్పుకుందాం, ఇది కొంచెం లెంతీ టాపిక్. అప్ కౌంటర్ ఇవి కూడా మెయిన్ కౌంటర్స్. అప్ కౌంటర్ అంటే కౌంట్ చేస్తుంది 0 1 2 3 4 5 6 అట్లా. మనం ఇక్కడ ఇన్పుట్ ఎంతవరకు ఇస్తే అంతవరకు కౌంట్ చేసి ఒక 5 ఇచ్చినాం అనుకో 5 కౌంట్స్ కౌంట్ చేస్తుంది. కౌంట్ చేసిన తర్వాత అవుట్పుట్ని ఎనేబుల్ చేస్తుంది. కౌంటర్ డౌన్ అంటే డౌన్ కౌంట్ చేస్తుంది 0 to -1 -2 -3 అట్లా. ఇక్కడ ఒక 10 ఇచ్చినాం అనుకో 10 9 8 7 6 అట్లా 0 వచ్చిన తర్వాత ఇది ఎనేబుల్ అవుతుంది అవుట్పుట్ అనేది 1. ఇవి బేసిక్. ఇప్పుడు ఒక బేసిక్ హోల్డింగ్ ఆపరేషన్ అనేది చూద్దాం. మనకి ఒక పంప్కి కమాండ్ ఇవ్వాలి, ఒక మోటార్కి కమాండ్ ఇవ్వాలి, ఆన్ కమాండ్ ఇవ్వాలి. అది కంటిన్యూస్గా హోల్డ్ చేసుకొని ఉండాలి, అంటే పంపు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉండాలి, అంటే కమాండ్ కంటిన్యూస్గా ఆన్ ఉండాలి. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ తీసుకున్నా, మళ్ళీ నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ అండ్ అవుట్పుట్ కాయిల్. ఇది స్టార్ట్ బటన్, ఇది స్టాప్ బటన్, ఇది అవుట్పుట్ అంటే అవుట్పుట్ కమాండ్ అన్నట్టు. ఇది దీన్ని కంటిన్యూస్గా హోల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి ఒక ఓపెన్ బ్రాంచ్ ఇద్దాం. ఓపెన్ బ్రాంచ్లో మళ్ళీ ఒక నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ తీసుకుందాం, క్లోజ్ చేయాలి. ఇప్పుడు వీటికి పిఎల్సి ట్యాగ్స్ నేమ్స్ ఇద్దాం, వీటికి అడ్రసెస్ అండ్ నేమ్స్ ఇద్దాం. స్టార్ట్ పుష్ బటన్, స్టార్ట్ పుష్ బటన్ ఏంటిది, ఇన్పుట్ అడ్రస్. ఓకే. ఇంకొకటి స్టాప్ పుష్ బటన్. ఇక్కడ పుష్ బటన్ అని ఎందుకు అంటున్నానంటే జస్ట్ మనం అట్లా ట్యాప్ చేస్తాం అంతే, కంటిన్యూస్గా హోల్డ్ ఉండదు. అది ఎప్పుడైనా బటన్ని ఇట్లా ప్రెస్ చేసి రిలీజ్ చేస్తాం అంతే, అందుకే పుష్ బటన్ అని ఇస్తున్నాం. దాని ఆపరేషన్ కూడా అట్లనే ఉంటుంది. అవుట్పుట్ అవుట్పుట్ కమాండ్ అని ఇద్దాం. అవుట్పుట్ కమాండ్ ఇదేంటి, ఇది ఇన్పుటే, ఇది ఇన్పుటే, ఇది మాత్రం అవుట్పుట్. క్యూ తీసుకోవాలి, క్యూ. ఇప్పుడు ఇక్కడ అడ్రసెస్ ఏం చేద్దాం, ఏంటిది స్టార్ట్ పుష్ బటన్, ఇది స్టాప్ పుష్ బటన్, ఇది అవుట్పుట్ కమాండ్. ఇప్పుడు ఈ పుష్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రిగ్గర్ పల్స్ అయిపోతుంది అంతే. ఒక్కసారి ఇట్లా బ్లింక్ అయ్యి వచ్చి వెళ్ళిపోతుంది అంతే. మనం ఇప్పుడు హోల్డింగ్ ఆపరేషన్ చేస్తాం. హోల్డింగ్ అంటే కంటిన్యూస్గా మనకు అవుట్పుట్ కమాండ్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కంటిన్యూస్ అంటే దీనికి కూడా ఇప్పుడు అవుట్పుట్ ఇవ్వాలి. అక్కడ ఇచ్చిన అవుట్పుట్నే ఇక్కడ ఇచ్చినాం అనుకో, ఒక్కసారి ఇక్కడికి వచ్చింది, ఇది తీసుకుంటుంది. దీన్ని సేమ్ అడ్రస్ కదా, ఇది హోల్డ్ చేస్తుంది. అప్పుడు కంటిన్యూస్గా ఇక్కడ నుంచి వోల్టేజ్ అనేది కంటిన్యూస్గా పాస్ అవుతుంది. మనకు అవుట్పుట్ కమాండ్ అనేది కంటిన్యూస్గా ఎనేబుల్ ఉంటుంది. అప్పుడు మోటార్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది అంటిల్ ఇక్కడ స్టాప్ పుష్ బటన్ ఇచ్చినాం కదా, ఇది ప్రెస్ అయితే వోల్టేజ్ ఇటు నుంచి ఇటు పాస్ అవ్వడం అనేది ఆగిపోతుంది. అప్పుడు అవుట్పుట్ కమాండ్ అనేది విత్డ్రా అయిపోతుంది, పంప్ ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఒకసారి ఇది సిమ్యులేట్ చేసి చూద్దాం.
సిమ్యులేషన్ ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూడండి. పిఎల్సి సిమ్యులేషన్. ప్రాజెక్ట్ ఓపెన్. నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, అదే ఓపెన్ చేస్తున్నా. మీకు కొత్తది కావాలంటే ప్రాజెక్ట్ అని క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేయండి. నేమ్ ఇచ్చేసి సేవ్ చేసేయండి, ఓపెన్ అవుతుంది. నేను ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. టైం పడుతుంది కొంచెం. ఇది పవర్ రైల్, అంటే ఈ నుంచే వోల్టేజ్ అనేది ఇటు పాసింగ్ అవుతుంది. పవర్ రైల్. ఇది రంగు, ఇది ఈ లైన్ రంగు, ఈ లైన్ ఇంకో రంగు. ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, ఓపెన్ బ్రాంచ్. ఫర్ సపోజ్ ఇది రంగ్ 1, ఈ లైన్ అంతా రంగ్ 2, ఇది రంగ్ 3, ఈ లైన్ అంతా. ఇది పవర్ రైల్ అన్నట్టు. దీని నుంచే అన్నిటికీ వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ సిమ్యులేషన్ టేబుల్స్, సిమ్యులేషన్ ఇట్లా వస్తుంది. సిమ్యులేషన్ టేబుల్ 1 క్లిక్ చేయాలి. జనరల్గా 1 ఉంటుంది, కానీ నేను ఇక్కడ 2 కూడా తీసుకున్నాను ఇంతకుముందు. సిమ్యులేషన్ టేబుల్స్ ఇవన్నీ క్లియర్ చేయాలి. సెలెక్ట్ ఆల్, డిలీట్. తర్వాత దీన్ని సేవ్ చేసి కంపైల్ చేయాలి. ఎప్పుడైనా కంపైల్ చేసే ముందు ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకోవాలి. కంపైల్ అయిన తర్వాత కంట్రోలర్కి డౌన్లోడ్ చేసుకోవాలి. 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం. ల్యాప్టాప్ కొంచెం హ్యాంగ్ అవుతుంది, చాలా ట్యాబ్స్ ఓపెన్ చేసాను. ఇక్కడ పాపప్ ఓపెన్ అవుతుంది. లోడ్ క్లిక్ చేయాలి. అంటే కంట్రోలర్కి లోడ్ చేస్తున్నాం మనం, సిమ్యులేటర్కి. కంట్రోలర్ కనెక్ట్ చేసి ఉంటే డైరెక్ట్ కంట్రోలర్కి డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు కంట్రోలర్ లేదు కాబట్టి సిమ్యులేటర్ ఆన్ చేసాం. లోడ్ ట్యాగ్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ట్యాగ్స్ అన్నీ ఇక్కడ లోడ్ అవుతాయి. ఇక్కడ వచ్చినాయి స్టార్ట్ పుష్ బటన్, స్టాప్, అవుట్పుట్ కమాండ్. ఇప్పుడు మనం మానిటర్లో పెట్టుకొని, మానిటర్ మోడ్లో పెట్టుకొని చూద్దాం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది. స్టార్ట్ పుష్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది, కంటిన్యూస్గా వోల్టేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఒక్కసారి పుష్ బటన్ ఒకసారి క్లిక్ చేసి వదిలేస్తే మనకు హోల్డింగ్ ఆపరేషన్ అనేది అయిపోయింది.
ఇది కంటిన్యూస్గా ట్రూ వస్తుంది చూడండి. అవుట్పుట్ కమాండ్ ఇది ట్రూ, కంటిన్యూస్గా ఆన్ అయింది. మనం ఎప్పుడైతే స్టాప్ పుష్ బటన్ని క్లిక్ చేసి వదిలేస్తామో అప్పుడు కమాండ్ విత్డ్రా అయిపోతుంది, మోటార్ ఆఫ్ అయిపోతుంది. అయిపోయింది ఆఫ్. స్టార్ట్ పుష్ బటన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూస్గా హోల్డ్ చేసుకొని ఉంది కమాండ్ అనేది. స్టాప్. ఇది బేసిక్ హోల్డింగ్ ఆపరేషన్ అనేది. ఇప్పుడు బిట్ లాజిక్ ఆపరేషన్స్లో చాలా ఉంటాయి. ఇది నార్మల్లీ ఓపెన్, నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, ఇది నాట్, ఇది అవుట్పుట్ కాయిల్. అవుట్పుట్ కాయిల్ మళ్ళీ ఇంకోటి నెగేటివ్ కూడా ఉంటుంది. ఈ నెగేట్ అనేది ఎట్లా అని అంటే అవుట్పుట్ కాయిల్కి ఆపోజిట్ అన్నట్టు. అవుట్పుట్ కాయిల్ ట్రూ అయింది అనుకోండి, ఇది ఫాల్స్. ఇది ఫాల్స్ అయితే నెగేట్ అనేది ట్రూ. రివర్స్ చేస్తుంది అంతే, నాట్ గేట్. ఈ సెట్ రీసెట్ నేను ఇందాకనే చెప్పిన. ఈ సెట్ బిఎఫ్ రీసెట్ బిఎఫ్ అనేది మనకు అవసరం లేదు ఇప్పుడు. ఇది పాజిటివ్ ట్రిగ్గర్, నెగిటివ్ ట్రిగ్గర్. ఇవి అవుట్పుట్ దగ్గర ఇవ్వాలి, ఇవి మిడిల్లో ఇవ్వాలి అన్నట్టు. రెండు ఉంటాయి. పాజిటివ్ ట్రిగ్గరింగ్, ఇది నెగిటివ్ ట్రిగ్గర్, రైజింగ్ ట్రిగ్గర్, ఫాలింగ్ ట్రిగ్గర్. ఇవి బేసిక్. నెక్స్ట్ సెషన్లో మనం డేటా టైప్స్ చూద్దాం. ఇవి ఇలా ఏమేమి టైప్స్ ఉంటాయి. బూలియన్ ఉంటుంది, ఇంటీజర్ ఉంటుంది, డబుల్ ఇంటీజర్ ఉంటుంది, అన్సైన్డ్ ఇంటీజర్, సైన్డ్ ఇంటీజర్, రియల్, చాలా ఉంటాయి ఇలా. అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం.